హాయ్ అండి అందరికీ. పారాస్పెక్టిక్స్ సంబంధించి మనకి కొన్ని అబ్రివేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతుంటాయి. దానిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అబ్రివేషన్స్ ఒకసారి చూద్దాం. ఏఈపి ఫుల్ ఫామ్ ఏంటంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చూడండి. ఏఈపి అంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఏఐసిటిఈ. ఏఐ అంటే ఆల్ ఇండియా, ఓకేనండి. ఏఐ అంటే ఆల్ ఇండియా, సిటిఈ అంటే కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎప్ఎప్ అంటే ఫస్ట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పిఈపి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్నే ఎప్ఎప్ అంటారు. ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఏఐసిటిఈ. నెక్స్ట్ వన్ ఏపీఎస్హెచ్పి. హెచ్ అని ఉంది కదా, అది హెల్త్కి సంబంధించి హాస్పిటల్, అట్లా గుర్తుపెట్టుకోండి హెల్త్ అని. నెక్స్ట్ ఏపీఎస్హెచ్పి అంటే ఏపీ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. ఏఆర్ఎస్హెచ్ అంటే అడాలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్. క్యాబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిసిఈ అంటే కంటిన్యూ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. సిఈసి అంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ సెంటర్. సిఐఈఎఫ్ఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ లాంగ్వేజెస్. సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సిఐఐఎల్ సి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్, సిఐఎన్ వస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది చూసుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఐఎల్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్. ఈటీ అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈఎఫ్ఎల్ అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ లాంగ్వేజెస్. ఫారెన్ లాంగ్వేజెస్ అనుకుంటుంది, ఎఫ్ వచ్చింది కాబట్టి ఫారెన్ లాంగ్వేజెస్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వన్ క్లాప్స్ అంటే చిల్డ్రన్ లెర్నింగ్ ఎసలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ వన్ క్లాస్ అంటే కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. క్లిప్ అంటే చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సిటీఈ అంటే సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డిఐఎస్సి అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఇఫ్లు అంటే ఈఎఫ్ఎల్యు. ఇఫ్లు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. హెచ్ఆర్డి
హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి అంటే మనకు ఒక శాఖ ఉంటుంది కదా, హెచ్ఆర్డి శాఖ అని, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటాం. నెక్స్ట్ ఐఏఎస్సి. ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఐసిఎస్సి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. కేజీబీవి అంటే కస్తూరి గాంధీ బాలికా విద్యాలయ, కస్తూరి గాంధీ బాలికా విద్యాలయ. కేవీఎస్, కేంద్రీయ విద్యాలయ సంగతాన్, కేంద్రీయ విద్యాలయ సంగతాన్ అంటారు కేవీఎస్. చూడండి, కేజీబీవి గుర్తుపెట్టుకోండి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, అవి ఇస్తుంటారు ఎక్కువగా కేజీబీవి గురించి, మోడల్ స్కూల్స్, నవోదయ. లెప్, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, లెప్ అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. ఎంబీడి, మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ ఎండిఎం, మిడ్ డే మీల్స్. ఎంఎల్ఎల్, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఎంఎల్ఎల్ అంటే కనీస అభ్యసన స్థాయిలు అంటాం కదా, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ వన్ ఎంఆర్సి, మండల్ రిసోర్స్ సెంటర్. ఎంఆర్సి అంటే మండల రిసోర్స్ సెంటర్, మండల వనరుల కేంద్రం అంటాం దాన్ని మనం. ఎంఆర్పి అంటే మండల రిసోర్స్ పర్సన్. ఎన్ఏఏసి అంటే నేషనల్ అక్రిడియేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్, నేషనల్ అక్రిడియేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఎన్ఏసి, నేషనల్ అడ్వైజరీ కమిటీ. ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ క్రాప్స్, నేషనల్ క్రెడిట్ క్రాప్స్. నెక్స్ట్ ఎన్సిఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వన్ ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, టీచర్ ఎడ్యుకేషన్. ఎన్సిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, ఎన్సిఆర్టీ ఉన్న ఎన్సిటి, ఎన్సిఎఫ్, ఇవి 4 కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్ నెప్, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఎన్జీసీ, నేషనల్ గ్రీన్ కేర్. నీపా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. చూడండి, నీపా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ నెప్జల్ అంటే ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్. చూడండి, నీపా వచ్చింది కదా, అట్లానే వస్తుంది అనమాట. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ వస్తుంది, అది ఇన్స్టిట్యూట్కి సంబంధించింది, ఇది ప్రోగ్రామ్కి సంబంధించింది నెప్జల్ అనేది. గర్ల్స్, చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. నెక్స్ట్ వన్ ఎన్ఆర్బీసీస్ అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్. ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఎన్టీఎస్ఈ, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. పిఎంఓఎస్టీ అంటే ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. పిఓఏ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. పిడబ్ల్యూడి యాక్ట్, పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ అంటారు దాన్ని, నెక్స్ట్ ఆర్బీసీస్ అంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్, ఆల్రెడీ మనకు వచ్చింది. ఆర్ఐఏ, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆర్ఎంఎస్ఏ, ఇది మనకు అడిగారు మొన్న డిఎస్ఏలో, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఆర్ఎంఎస్ఏలో దేన్ని సూచిస్తుందని కూడా మనకు అడగవచ్చు. ఆర్టీఈఏ అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆర్టీఏ అంటాం కదా, ఆ ఈ పక్కన ఏ ఉంటే దాన్ని యాక్ట్ యాడ్ చేయడం అంతే. మనకి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని తెలుసు, నెక్స్ట్ మనకి ఏంటంటే యాక్ట్ అనేది యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ ఆర్టీఐఏ, ఇది సమాచార హక్కు సంబంధించింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్వీఎం, రాజీవ్ విద్యా మిషన్.
నెక్స్ట్ ఎస్సీఆర్టీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ వన్ ఎస్సీపీసీఆర్, ఎస్సీపీసీఆర్ అంటే స్టేట్ కమిషన్ ఫర్, చూడండి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సిఆర్ అంటే చైల్డ్ రైట్స్, ఇది ప్రొటెక్ట్ చేసేది. అక్కడ ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ అనమాట, అది ట్రైనింగ్ సెంటర్. నెక్స్ట్ వన్ సైట్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సిమ్స్ అంటే ఎస్ఐఎంఎస్ స్కూల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది, ఇది స్కూల్ ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించింది సిమ్స్ అనేది. నెక్స్ట్ ఎస్టిటిఈ అంటే సైట్ అంటే ఏంటంటే శాటిలైట్ ఇన్స్టిట్యూషనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్, శాటిలైట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వన్ సాఫ్ట్ అంటే స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్స్కి సంబంధించిన స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సంబంధించింది సాఫ్ట్ అనమాట. SOPE సాఫ్ట్. నెక్స్ట్ వన్ ఎస్ఆర్బీసీస్ అంటే స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది కదా, దాని యొక్క సెంటర్స్. ఎస్ఆర్బీసీ ఆల్రెడీ మనకు వచ్చింది, స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించినటువంటి సెంటర్స్ అంటారు. నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్. ఎస్ఎస్సి అంటే స్కూల్ సెకండరీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటాం. నెక్స్ట్ SUPW అంటే పని విద్యకు సంబంధించింది, సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. SUPW అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. నెక్స్ట్ వన్ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. TLC అంటే టోటల్ లిటరసీ క్యాంపెయిన్. TLE అంటే టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్. TLM అంటాం కదా, అట్లా అనమాట. TLE అంటే ఎక్విప్మెంట్ అనమాట. TLM అంటే మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అయితే TLM, ఈ అయితే ఎక్విప్మెంట్. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీకి సంబంధించిన గ్రాంట్స్ కమిషన్. అది ఏర్పాటు చేయమని ఒకటి చెప్పారు, అది ఏర్పాటు చేయడం అనేది ఒకటి చేశారు, అదంతా జరిగింది. నెక్స్ట్ UIP అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. యునెస్కో యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సైంటిఫిక్ అండ్ కల్చరల్కి సంబంధించిందమ్మా, అందుకే యునెసెఫ్ అనేటటువంటిది వారసత్వ హక్కు అనేటటువంటిది వారసత్వ సంపద కింద గుర్తిస్తుంది అనమాట, కల్చరల్కి సంబంధించినవి. యునెసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సి వచ్చింది ఇక్కడ, చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫంక్షన్ అనమాట, ఫండ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, చిల్డ్రన్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ UTO యునైటెడ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వెట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.